ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూటమి నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్టు ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిందని చెబుతున్న మద్యం స్కామ్లో ఒకవైపు ఆధారాలు వెతుకులాటలో సిట్ బిజీగా కనిపిస్తున్న వేళ జగన్ అరెస్టు ప్రచారాన్ని కూటమి నేతలు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అసలే జరుగుతుందన్న చర్చ సాధారణ ప్రజల్లో సైతం కనిపిస్తుంది. మద్యం స్కామ్లో ఇప్పటి వరకు సిట్ అరెస్ట్ చేసిన ఏకైక ప్రజాప్రతినిధి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఆ తర్వాత గత ప్రభుత్వంలో జగన్ చుట్టూ ఉన్న అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలతో పాటు ఆయన సలహాదారులు పనిచేసిన రాజ్ కిసిరెడ్డి భార్య భారతీ సిమెంట్ కంపెనీ డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప వంటి వారు ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారిని నిందితులుగా విచారణకు పిలిపించినా అరెస్ట్ చేయలేదు. అలాగే విజయసాయిరెడ్డిని సాక్షిగా పిలిపించిన ఆ తర్వాత నిందితుడిగా చేర్చారు. చివరిగా జగన్ను తొలి ఛార్జ్ షీట్లో జస్ట్ ప్రస్తావించి వదిలేశారు. ఇలా జగన్ పేరును ఛార్జిషీట్లో నామమాత్రంగా ప్రస్తావించడం, నిందితుడిగా ఇప్పటి వరకు చేర్చకపోవడం, ఆయన నేరుగా అరెస్ట్ అంటూ ప్రచారాన్ని తెరపైకి తీసుకురావడాన్ని చూస్తుంటే ఇదంతా కేవలం మైండ్ గేమ్ అని ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే అంశం కూటమికి చికాకుగా మారినట్టుగా తెలిసింది. అందుకే వ్యూహాత్మకంగా మద్యం స్కామ్ తీవ్రత సడలింపుకుండా ఉండేందుకు, సిట్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు జగన్ అరెస్ట్ ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వాదనకు మద్దతుగా మరికొన్ని అంశాలని కూడా వైసీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ అరెస్టుపై మీడియా అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ వంటి వారు కూడా ఖచ్చితంగా అవుననో కాదనో చెప్పలేక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ చెప్పుకొస్తున్నారు. దీని కింద స్థాయి కేడర్ మాత్రం జగన్ అరెస్ట్ కావడం ఖాయమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇవాళ మాట్లాడిన కేంద్ర మంత్రి పెమ్మసాని జగన్ అరెస్ట్ కావడం ఖాయమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇవాళ మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ఆధారాలు లభించగా సిట్ బిగ్ బాస్ జగన్ను కూడా అరెస్ట్ చేస్తుందనే చెప్పారు. అంటే ఇక సిట్కు ఆధారాలు లభించలేదని దీని అర్థం అన్నమాట. మొత్తం మీద సిట్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి నేతలు జగన్ అరెస్ట్ ప్రచారం తెరపైకి తెస్తున్నట్లు అర్థమవుతుంది. మాజీ సీఎం జగన్ అభివృద్ధి చేయరు, చేసేవాళ్లను అడ్డుకుంటారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన పాచికలు పారలేదని, త్వరలోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. సింగపూర్ పర్యటన వివరాలను వెల్లడించేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో మద్యం కుంభకోణం సహా పలు అంశాలపై లోకేష్ మాట్లాడారు. మద్యం కేసులో జగన్ అరెస్టు అవుతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఆదాన్ డిస్టిలరీస్ నుంచి వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పిఎల్ఆర్ కంపెనీకి డబ్బులు వెళ్ళలేదా? ఈ విషయంపైన ఆయన సమాధానం చెప్పగలరా? హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ దొరికిన డబ్బులు నావి కాదని రాజ్ కిసిరెడ్డి చెప్తాడంటే జగన్ వేసుకుని అర్థం చేసుకోవాలి. పట్టుబడి నగదు డంప్లో ఏ పెట్టే ఎంతుందో ఆయనకే తెలుసు. ఓ మద్యం కంపెనీ ₹400 కోట్ల బంగారు కొనుగోలు చేస్తుందా? మద్యం కంపెనీకి అదేమైనా ముడిసరుకా? పాత కక్షలే ఉంటే 2014-19 మధ్య పెద్దిరెడ్డి బయట తిరిగేవారా? రాజకీయ లబ్ధికి కొందరు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోకేష్ అన్నారు. బనకచర్ల విషయంలో మిగులు జలాలనే ఏపీ వాడుకుంటుంది. తెలంగాణ అభివృద్ధిని ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోలేదు. ఏ అనుమతులను అడిగినా కాళేశ్వరం కట్టారు. నదుల అనుసంధానం దేశానికి ఎంతో అవసరం. తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ తెదేపాకు తెలుగువారంతా సమానమే అని మంత్రి లోకేష్ అన్నారు. కియా పరిశ్రమ వద్ద మంత్రి సవిత అనుచరులు ఆందోళనపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లాంటి విషయాల్లో ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పెట్టుబడిదారులను ఎవరు భయపెట్టాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నంద్యాలలో కానిస్టేబుల్పై దాడి ఘటనను సీరియస్గా తీసుకున్నామన్నారు. దాడి చేసిన వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశామని లోకేష్ తెలిపారు.